నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2023లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆటో డ్రైవర్లు భారీ ఎత్తున ధర్నా నిర్వహించిన పరిస్థితి. మనతో పాటు ఆటో డ్రైవర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రవి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి రవి గారు, అసలు ఎందుకు ఇక్కడ ధర్నాకు పూనుకున్నారు? మీ డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలంటారు? కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలలో మహాలక్ష్మి పథకం తీసుకొస్తామని చెప్పింది ఎన్నికల మేనిఫెస్టోలో. నా దగ్గర ఎన్నికల మేనిఫెస్టో ఉంది. ఓకే, దీంట్లో వాళ్ళు మహాలక్ష్మి పథకం తీసుకొస్తామని వాళ్ళు చెప్పారు. మహాలక్ష్మి పథకం వల్ల మరి మన ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేటు పడుతుందని కూడా వాళ్ళు గ్రహించారు. కాంగ్రెస్ పార్టీ వేటు పడుతుంది అంటే ఎట్లా అంటే, మహాలక్ష్మి అంటే ఆర్టీసీ మహిళలకు ఫ్రీ అనే కార్యక్రమం పెట్టింది. అది పెట్టినప్పుడు ఆటోల్లో ప్రయాణించేది ఎవరయ్యానంటే మగవాళ్ళు చాలా తక్కువ ప్రయాణిస్తారు. ఎందుకంటే వాళ్ళకి బైకులు ఉంటాయి, సైకిళ్ళు ఉంటాయి, కార్లు ఉంటాయి. వాళ్ళ ప్రయాణం తక్కువ ఉంటుంది. ఆటోల్లో ఎక్కువ ఎవరు ఎక్కుతారంటే మహిళలే. మా ఆటోలో ఎక్కువ ప్రయాణించేది మహిళలే. వాళ్ళకే ఫ్రీ పెట్టండి. ఫ్రీ పెడితే ఇక మా ఆటోలో ఎక్కేది ఎవరు? మేము 30,000 40,000 ఫైనాన్స్లో బండి తెచ్చుకుంటాం. అప్పు తెచ్చి 30,000 కూడా మా దగ్గర ఉండయి. మేము అప్పు తెచ్చి ఫైనాన్స్లో బండి కొనుక్కుంటాం. అక్కడ 1,70,000 ఫైనాన్స్ అప్పు. అదే అప్పే, ఇది అప్పే. మీరు మాకు ఉపాధి కల్పించకపోగా, మాకు జీవనోపాధి లేకుండా ఉద్యోగ అవకాశాలు ఇవేమి కల్పించకుండా మా కాళ్ళ మీద మేము నిలబడాలని మేము ఒక ఆటోని ఎంచుకున్నాం. ఆటోని ఎంచుకొని ఏదో మా బాధలు మేము పడుతున్నాం. ఈ క్రమంలో మీరు మాకు ఏదో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మీరు ఫ్రీ తీసుకొచ్చింది. ఫ్రీ తీసుకొస్తే ఇప్పుడు మహిళలు మీరు బస్టాండ్కి వెళ్ళి చూడండి ఒకసారి. 3, 4, 5 గంటలైనా సరే వెయిట్ చేస్తూ ఉన్నారు బస్ కోసం. మహిళలు బస్సు ఎంత లేట్ అయినా సరే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఫ్రీ కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మా జీవనోపాధి పోయింది కదా. ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడి అప్పో సప్పో చేసి ఏదో భార్య పిల్లలను సాదుకుంటా ఉన్నాం. ఈ క్రమంలో మా ఉపాధిని తీసేసినాం. మాకు ఉపాధి కల్పించకపోగా మేము మా కాళ్ళ మీద మేము బ్రతుకుతూ ఉంటే మా నోటికాడు కూడును గుంజేసుకొని ఈరోజు మా జీవితాలను ఆగం చేసినాం. సరే, దానికి ప్రత్యామ్నాయంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో మాకు ఏం చెప్పిండ్రు? ఆటో డ్రైవర్లకు ఇలా ఉపాధి పోతుంది మీరు గ్రహించి ఏం చెప్పిండ్రు? సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం మేము అధికారంలోకి వస్తే. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, బడ్జెట్ కేటాయిస్తాం. ఆటో నగర్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. మొత్తంగా ఆటో సామాజిక భద్రతను మా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది, మాకు ఓట్లు వేయండి అని చెప్పారు. మేమేం చేసినాం? నమ్మినాం. పెడదామంటే ఆశ, కొడతామంటే భయం అన్నట్టు మీ మాటలు నమ్మి ఏం చేసినాం? గంపగుత్తగా మీకు ఓట్లు వేసినాం. అప్పటికి బీఆర్ఎస్ నుండి మార్పు కోరుకుంటూ ఉన్నారు అందరూ. ఆ క్రమంలో మేము కూడా సరే వాళ్ళు మహాలక్ష్మి అన్నారు, దానికి ప్రత్యామ్నాయంగా ఒకటి తీసుకొచ్చిందని మేము నమ్మినాం. మేము తక్కువేం లేవండి. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు 7,50,000 పైచీలకు ఆటో డ్రైవర్లు ఉన్నాం ఈ రాష్ట్రంలో. మా సంఖ్య, డ్రైవర్ల సంఖ్య అది. మా భార్య పిల్లలతో కలిపితే 30 లక్షల ఓట్లు పైచీలకు ఉంటాయి మావి. మేము తక్కువేం లేవు. మేమందరం కూడా నమ్మి ఓటేస్తే ఈరోజు 1.5 సంవత్సరం అయిపోయింది. ఇంతవరకు వీళ్ళు ఇచ్చిన హామీ మీద స్పష్టత లేదు. మహాలక్ష్మిని అయితే అర్జెంటుగా పెట్టేసిండు. ఈయన అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే మహాలక్ష్మి కొనసాగుతోంది ఫ్రీ. మా ఉపాధి అయితే పోయింది. మార్పు ఎట్లా ఉంది? మార్పు బాగుందా? మార్పు అన్నారు. మార్పు బాగుందా? ఇందిరా పాలన బాగుందా? ఈ 10 ఏళ్ల పాలన ఎట్లా ఉంది? మార్పు చాలా బాగుంది. మా వాళ్ళు 83 మంది ఆత్మహత్య చేసుకున్నారు. చాలా బాగా మార్పు వచ్చింది. 42 రోజులు 43 రోజులు సకల జనుల సమ్మె. తెలంగాణ కోసం మేము కూడా కొట్లాడినాం. ఆ సమ్మెలో మేము కూడా పాల్గొన్నాం. మా బ్రతుకులు మారుతాయి అనుకున్నాం. మా బ్రతుకులకు మంచి తెలంగాణ వస్తే మా జీవనోపాధి మారుతుంది అనుకుని తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణలో మార్పు వచ్చింది. మేము ఆత్మహత్యలు చేసుకున్న కాడికి వచ్చి ఈ మార్పు కోరుకోలే. మేము మా బ్రతుకులు మారాలనుకున్నాం, మా ఉపాధి మెరుగుపడాలనుకున్నాం. అదేం చేయకుండా మా ఉపాధిని మన నోటికాడికి కూడా గుంజేసుకున్నాం. ఇప్పటికి 83 మంది చనిపోయి ఉన్నారు. మీరు ఇప్పటికి కూడా మేము యాత్ర స్టార్ట్ చేసి ఇప్పటికి 33వ రోజు రాష్ట్రం అంతా తిరిగి ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి 10,000 మందితోటి ఈరోజు మీటింగ్ జరగాల్సింది. మీరు అక్రమంగా మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు. మేము పర్మిషన్ పెట్టుకుంటే పర్మిషన్ ఇచ్చిండ్రు. ఈరోజు సభకు పర్మిషన్ ఇచ్చి మీరు మళ్ళీ రాత్రి నుంచి అక్రమంగా మా వాళ్ళని ఇళ్లలోకి దొరి బస్టాండ్లోకి వెళ్ళి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి తీసుకుపోయి అక్రమంగా అరెస్ట్ చేసి ఇప్పుడు మీరు ఒకసారి రాష్ట్రంలో చూడండి, ప్రతి పోలీస్ స్టేషన్లో మా ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. మీరు పోవద్దంటే ఎందుకు పోయినని ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా బెదిరిస్తూ ఉన్నారు. పరిస్థితి ఇంత సీరియస్గా ఉంది. ఓకే, కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే ఆటో డ్రైవర్ల పరిస్థితి? జీవితాలు అప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు ఎట్లా రోజుకి ఎంత సంపాదించేటోళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు? మాకు న్యాయం చేయకపోయినా అన్యాయం చేయలే. మాకు న్యాయం చేయకపోయినా అన్యాయం అయితే చేయలే.
కాబట్టి అక్కడ మాకేం అన్యాయం జరగలేదు, న్యాయం జరగలేదు. మా బ్రతుకు మేము బ్రతుకుతా ఉన్నాం. కేసీఆరే కాదు, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ కాదు, ఏ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలే, మా కోసం ఎవరు ఆలోచించలే. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి వర్గాలకు ఏదో ఉచితం ఇచ్చిండు, ఏదో సంక్షేమం పెట్టిండు, ప్రతి ఒక్కరికి పెట్టిండు, ఒక ఆటోకు తప్ప. మీకు 12,000 ఇస్తామన్నారు కదండి. 12,000 కాదు, 12 రూపాయలు కాదు, అసలు నోరు తెరుతలేడు. ఎన్నికల ముందు మాత్రం నా కళ్ళబొల్లి మాటలు చెప్పిండు, కళ్ళబొల్లి మాటలు చెప్పి మోసం చేసిండు. మేనిఫెస్టోలో మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పిండు. అప్పుడు నోరు తెరిచి మాట్లాడిండు, ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు నోరు మూతపడ్డది, మాట్లాడతలేడు. మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఇచ్చారా? డబుల్ బెడ్రూమ్ లేదు, 12,000 లేదు, సంక్షేమ బోర్డు లేదు, ఏది లేదు, కమిషన్ లేదు, ఏది లేదండి. ఒక్క మాట కూడా. ఇప్పుడు మేము ఆటో డ్రైవర్లమే ఇంత పోరాటం చేస్తూ ఉన్నాం. మా పోరాటంలో మేము ఏమన్నామంటే, ముఖ్యమంత్రి గారు మీరు మాకు ఏదైతే హామీ ఇచ్చిలో హామీ మీద మీరు ఒక ప్రకటన చేయండి, లేకుంటే మాతోటి పిలిచి మాట్లాడండి. మీకు అపాయింట్మెంట్ పెట్టినాం కదా, మాట్లాడండి. మాట్లాడడం ఇష్టం లేదు కదా, ఒక ప్రకటన చేయండి, కట్టుబడి ఉన్నామని. మీ నుంచి ఒక ప్రకటన కోరుకున్నాం మేము. ఆ ప్రకటన కూడా ఇవ్వవా? మేము నక్సలైట్లమా, దేశద్రోహులమా? మేము సాధారణ ఆటో డ్రైవర్లో మేము ఏం మోసం చేసినాం? మిమ్మల్ని ఓట్లు వేయడమేనా? మీ దగ్గర నుంచి ఏమైనా గుంజుకున్నామా? మేమే కష్టపడి సంపాదించి ట్యాక్సీ కడుతున్నాం కదా, వేల కోట్ల రూపాయలు కడుతున్నాం కదా. అరే మేము ఇచ్చిన డబ్బు నుంచి మాకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయవా? అందుకోసమే నిరసన కంటిన్యూషన్ అవుతుంది. ఈ అరెస్టులకు భయపడేది లేదు, నిరసన కంటిన్యూషన్ అవుతుంది. ఇప్పటి నుండి ఈ క్షణం నుండి ఆమరణ దీక్ష కొనసాగుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడేదాకా హైదరాబాద్ను వదిలి వెళ్ళి ప్రసక్తే లేదు. ఆమరణ దీక్ష ఈ రోజు నుంచి ఆమరణ దీక్ష కొనసాగుతూ ఆయన మాట్లాడాల్సిందే. లేదంటే ఈ ఆమరణ దీక్ష ద్వారా రాష్ట్రంలో ఏమి జరిగినా కూడా ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సింది. మీకు బీమా ఇచ్చారా? బీమా ఉందా ఏమైనా? బీమా లేదండి, బీమా లేదు, ధీమా లేదు, ఏది లేదు. అసలు మేము ఈ పౌరులుగా చూస్తాడా లేదా అని మాకు ఇప్పుడు అనుమానం, లేదు అనుమానం. మేము తెలంగాణ పౌరులుగా చూస్తాడా లేదా అనేది మాకు అనుమానమే ఉన్నది. ఏంటన్నా ఎందుకు ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద ఎందుకు ధర్నా చేస్తున్నారు మీరు? అన్న, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకున్న ఆగమైన పరిస్థితులు, ఇప్పుడు ఈ మహాలక్ష్మి పథకం ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు అనాలోచిత కారణంతో ముందుకు తీసుకొచ్చి అధికారం కోసం, వాళ్ళ అధికారం కోసము అడ్డమైన పథకాలు పెట్టి మా ఆటో డ్రైవర్ల జీవితాలని ఆగమాగం చేసింది. ఈ పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇప్పటి వరకు జరిగిన మరణాలు ఒక 86 మంది. ఎట్లా అంటే మొన్నటికి మొన్న తూప్రాన్లో కూడా ఒక ఆయన చనిపోయాడు. నిన్న యాక్సిడెంట్ అయితే ఆయన దగ్గర దిక్కు దివాన్ లేకుంటే ఇప్పుడు అడ్డమైన పంచాయతీలు ఉన్నాయి మాకు. ఎందుకంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ బస్ వచ్చి నుంచి ఆడోళ్ళ కోసమే పథకం వచ్చింది అనే ఆలోచనతోటి మాకు కావాల్సిన ఇప్పుడు ఏదైతే ఉన్నదో ప్రత్యేక ఆటో కార్పొరేషన్ అనేది అదొకటి. వాళ్ళు ఇస్తామన్న సంవత్సరానికి 12,000 రూపాయల నెలకి ఇవ్వాలని దాని హామీలు నెరవేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఇక్కడ ఆటో డ్రైవర్లు ఆగమవుతున్న పరిస్థితులను ఆటో రథయాత్రగా మొదలుపెట్టి గత నెల 25వ తారీఖు ఏప్రిల్ నుంచి ఈ మే 27వ తారీఖు ఈరోజు వరకు ఇందిరా పార్క్, హైదరాబాద్లో ఇందిరా పార్క్ వరకు ఆటో రథయాత్రగా 119 తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలలో 103 నియోజకవర్గాలు కలియదిరిగి ప్రతి అడ్డ, ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గాన్ని ఆటో డ్రైవర్ల సమస్యల్ని తెలుసుకుంటూ, ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులని గుర్తు చేసుకుంటూ, ఆటో డ్రైవర్ల జీవితాల కోసం, ఆటో డ్రైవర్ల కుటుంబాల కోసం, వాళ్ళ జీవనోపాధి దెబ్బతిన్నది కాబట్టి ఆ దెబ్బతిన్న జీవనోపాధికి మాకు సమాధానం కావాలా. ఆ సమాధానం అనేది వాళ్ళు ఇస్తామన్న హామీ ఏదైతే ఉందో ఆ హామీలు వెంటనే నెరవేర్చాలని, అమలు చేయాలని డిమాండ్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఆటో రథయాత్రగా ముగింపు సభ, ఈరోజు ఆటో ఆకలి కేకల మహాసభగా ఇక్కడ దాకా వచ్చినాము. మేము ఏ పార్టీలకు సంబంధం లేదు, మాది స్వచ్ఛందంగా స్వయంగా మేము సాదాసీదా ఆటో డ్రైవర్లు. మేము సాధారణంగా నేను ఫైనాన్స్ తీసుకొని ఆటో నడుపుకుంటున్న క్రమంలో 3 నెలలకే ఈ పథకం వచ్చింది. నేను మునగాలనా? ఏం కావాలా? ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమదంటే ఫైనాన్స్ వాడు బాధలు పెడుతుండు. నా ఆటో నడుస్తలేదని నేను ఈ ఆటో రథయాత్రలో మొదటి నుంచి చివరి వరకు ఉన్నా. ఇక్కడ ఏమదంటే ఇక్కడ వరకు వచ్చినామంటే మేము నాన్ పొలిటికల్ జేఏసీది. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల బతుకుల గురించి ఆలోచించి ఆటో బతుకుల సీరియల్గా మొదలై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాడు యూనియన్ తోటి మిగతా యూనియన్లను అన్నింటినీ కలుపుకొని
ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక జేఏసీగా ఏర్పడి ఆటో జేఏసీ తోటి నాన్ పొలిటికల్ జేఏసీగా ఇక్కడ ఏ పార్టీలు అయినా కానీ యూనియన్లు మీటింగ్లు ఇదివరకు పెట్టిర్రు. వాళ్ళ విధానంలో తోటి వాళ్ళ సిద్ధాంతాలతో వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేసిర్రు. కానీ అక్కడ ఏమైందంటే ప్రతిపక్ష పార్టీ అధికారము మేము ఉన్నది కాబట్టి మాకున్న పథకాలల్లో మేము వాళ్ళకు పెట్టిన పథకాలు వీళ్ళకు నచ్చక మమ్మల్ని ఇచ్చేస్తున్నారని చెప్పేసి ఈ బిఎంఎస్ పార్టీ కానీ సిఐటి కానీ ఏఐటీయూస్ కానీ బిఐఆర్టీయూ కానీ ఏ యూనియన్ వాళ్ళు చేసినా కానీ కొట్టి పారేస్తారు. వాళ్ళందరికీ కాకుండా మా ఆటో డ్రైవర్ల గురించి మా బతుకుల గురించి మేము మాట్లాడాలంటే మాలో ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మంద రవికుమార్ అన్న. అది ఇప్పటి వరకు ఎవరి దగ్గర రూపాయి ఆశించేది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు అంటే అన్న చేసి ఉండొచ్చు, అన్న చేసిండు, ఏదో ట్యాక్స్ మాఫీ చేసిండు. కేసీఆర్ గారు చేసిన పథకాలు అనేటివి పబ్లిక్ ఉపయోగపడ్డాయి కానీ కొన్ని జీవితాలు బాగుపడ్డాయి. కొంతమంది బాగానే ఉన్నారు. అంటే కేసీఆర్ మీద అభిమానం కాదు, రేవంత్ రెడ్డి మీద ద్వేషము కాదు. మాకున్నది ఏమదంటే మాకున్న ఉపాధి దెబ్బతీసిన ఈ పథకాన్ని వాళ్ళ అధికారం కోసం వాళ్ళు వాడుకొని మా జీవితాలను ఆగం చేస్తారు. మా పిల్లల బతుకులు నాకు ఇప్పుడు పిల్లల ఫీజులు కట్టలేని పరిస్థితి, నా పిల్లల చదువులు ఆగమైపోయినాయి. ఇప్పుడు మా ఊర్లో ప్రమాదవశాత్తు మొన్న యాక్సిడెంట్ అయితే అతనికి ఇంట్లో తిందామంటే ఇప్పుడు బియ్యం లేవు. వాస్తవానికి మీకు చూపిస్తాను, నడవండి. బాన్స్వాడ నియోజకవర్గం, బాన్స్వాడ ముఖ్యమైన నాయకుడు. ఆయన వల్ల మేమూలం రామన్న ఆయనకే దెబ్బ తగిలింది, మేము ఎవరికి వస్తాం అని అంటే మళ్ళీ ఎవరన్నా రండి అంటే మన నియోజకవర్గం నుంచి ఎవరన్నా ఒక్కరు వచ్చినా చాలన్నా నేను చెప్తా దానికి సమాధానం అని కూడా చెప్పిన. కానీ రాలేకపోవడం కారణం అరెస్టులు. ఈ దుర్మార్గపు ఆలోచనతోటి ఈ అధికారం ఉన్నటువంటి నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైనా కానీ వాళ్ళు ఏ విధంగా మనల్ని వాడుకున్నారో మా ఆటో డ్రైవర్ల జీవితాలను ఆగం చేసింది కాకుండా మమ్మల్ని అరెస్టు చేయడం చాలా దుర్మార్గపు ఆలోచన. దీన్ని మేము ఖండిస్తున్నాం. మీ డిమాండ్ ఏంటి చివరగా? మా డిమాండ్లు అంటే ఇప్పటి వరకు చనిపోయిన ఆటో కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్ట్రాగేషన్ ఇప్పియాలా. ఇప్పటి వరకు మాకు ప్రత్యేక ఆటో కార్పొరేషన్ అనేది లేదు. ఆ ప్రత్యేక ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు కావాలి. ఇంకోటి ఏమదంటే ఆటో కార్మికులకు ప్రతి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నది మేము నెలకి ఇవ్వాలని డిమాండ్. 1000 కోట్ల బడ్జెట్ కంపల్సరీ అమలు చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఇప్పుడు ఒక్కరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మేము వాడుకునేది ఒక్కరోజు 500 డీజిల్ ఓపించుకొని 500 రూపాయల ఎంత సెంట్రల్ గవర్నమెంట్కి అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి ఎంత అవుతుంది, మా ఆటోలో ఎన్ని స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, ఎంత సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది, ఎంత స్టేట్ గవర్నమెంట్కి ఉంది, వాటి ఆదాయంతో మాకు ఇచ్చేటి మాకు ₹1 ఇవ్వండి, మా ఇళ్ళకి ఎన్ని తీసుకొని మాకే ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏది చేయాలని మీ దగ్గర పైసలు ఉన్నాయో లేవో మాకు అనవసరం, మాకు పెట్టండి. మాకొక కమిటీ ఉంది, మాకొక జేఏసీ ఉంది, మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మాకు అధికారం అనేది లేదు, మాకు మాట్లాడుకునే అవకాశం లేదు. ఆ అవకాశం కోసమే ఈరోజు ఇక్కడ దాకా స్వచ్ఛందంగా ఆటో జేఏసీగా ముందుకు వచ్చినాం. ఆటో ఆకలి కేకల మహాసభ విజయవంతం చేయడానికే వచ్చినాం. ఇక్కడ వచ్చే మూమెంట్లో కూడా ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ని చాలామంది చాలా రకాలుగా భయభ్రాంతులకు గురి చేసిర్రు, అరెస్టులు చేసిర్రు, రానియకుండా అడ్డమైన ప్లాన్లు చేసిర్రు. కానీ మేము ఉన్నోళ్ళము ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు కూడా కన్నుగప్పి వాళ్ళ కళ్ళల్లో నుంచి పోలేము, ఎక్కడికి పోలేము. కాకపోతే మాకున్నదల్లా మా హక్కుల్ని మేము సాధించుకోవడానికి కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము చేసింది ఓటు హక్కుతోటి మేమున్న 7 లక్షల మందిలా తలుచుకుంటే 30 లక్షల మంది అవుతాం. 30 లక్షల మందితోటి తలుచుకుంటే నీ ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా దిగగొట్టే ప్రయత్నం చేస్తాం. కానీ మాకు ఏ ప్రభుత్వం ఉన్నా మా ఆటో డ్రైవర్ల జేఏసీ ఏదైతే ఉన్నదో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన జేఏసీ, ఏ పార్టీలకు సంబంధం లేని జేఏసీది, నాన్ పొలిటికల్ జేఏసీ. థ్యాంక్ యూ. జై ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జై ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.